ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తప్పక తీసి చూడండి. నేను చదువుతూ ఉన్నాను. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది మీకు తెలియవలనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవా, నీకు వందనాలు. వాక్యము నీది, నేను నీ వాడను. నీ పక్షమునుగా నిలబడుతుండగా ఈ వాక్యం ఎవరికి అవసరమో ప్రభు వారు వినుటకు, గ్రహించటానికి, సరిదిద్దుకున్నటకు నీ కృప చూపమని ప్రభు నీ సహాయం మెండుగా దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తిమోతికి అపోస్తుడైన పౌలు గారు రాస్తూ ఈ మాటలను తెలియపరిచాడు. చూడండి, ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములు ఎలాగూ అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభములై ఆధారమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, నిర్క్షేమముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. సంఘములో దేవుడు మనల్ని నాటిన సంఘములో మనల్ని రక్షణలోనికి నడిపించిన సంఘములో మనల్ని వాక్యము చేత బలపరుస్తూ మనల్ని సరిదిద్దుతూ మనల్ని ముందుకి ప్రోత్సహిస్తున్న సంఘములో, మన లోపాలను సరిదిద్దుతున్న సంఘములో, మనల్ని హెచ్చరిస్తూ మనల్ని గద్దిస్తూ మనల్ని దేవునికి ఇష్టలుగా మారుస్తున్న సంఘములో మనం ఎలాగూ ప్రవర్తించాలో, ఎలాగుండాలో, దేవుని మందిరములో మనం ఎలాగుండాలో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం, గ్రహిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే ఈ రోజున మొట్టమొదటి లోపం ఏమిటి అంటే దేవుని మందిరానికి విషయంలో విశ్వాసులైన వారు, లేక సంఘ సభ్యులైన వారు, సంఘ పెద్దలైన వారు ఎక్కువ లోపం వేటిలో కనబడుతుందంటే దేవుని మందిరానికి సమయానికి వెళ్ళలేని వారుగా చాలామంది ఉన్నారు ఈ రోజున. ఎప్పుడు లేటే, ఎప్పుడు ఆలస్యమే, ఏమండి, ఎప్పుడు దేవుని మందిరం పట్ల నిర్లక్ష్యతే, దేవుని ఆరాధన పట్ల అశ్రద్ధతే చాలామందిలో కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా మనము దేవుని మందిరానికి సమయానికి వెళ్ళటానికి మనం పూనుకోవాలి. మనం ఒక నిశ్చయత కలిగిన వారుగా, ఒక నిబద్ధత కలిగిన వారుగా మనము దేవుని సన్నిధికి నేను ఏమైనప్పటికీ సమయానికి వెళ్ళాలని ఒక దృక్పథంలోనికి నీవు మార్చబడాలని దేవుడు తెలియపరుస్తున్నాడు వాక్యం ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, సమయమును పాటించండి. కానీ ఈ రోజున సమయాన్ని పాటించట్లేదు చాలామంది. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండకూడదు? దినాలు చెడ్డవే,
సమయాన్ని పోనివ్వద్దు. దేవుని మందిర విషయంలో సమయానికి నీవు వెళుతున్నావా? దేవుని సన్నిధిలో ఆరాధన సమయంలో నీవు అక్కడ పాలు పొందుతున్నావా? ఒక నిమిషం ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారని అనుకోవచ్చు, అండ్ లేట్ అయితే ఏమైందిలేండి, పాటలు అవుతాయి, ప్రార్థన అవుతుంది, వాక్యం సగంలో వెళతాం, ఏమవుద్దులేండి అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, మీకు ఒక సత్యాన్ని చెప్పనా? మీకంటే ముందుగా, అందరికంటే ముందుగా దేవుడు ఆ సన్నిధిలో ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆరాధించు స్థలములో ఆయన ఉంటాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఆయన ప్రేమను కలిగి ఎవరు మొదటగా పరుగెత్తుకుని ఆయన సన్నిధికి వస్తారు, ఆశ కలిగి తృష్ణ కలిగి అవండి ఎవరు తన మందిరానికి వస్తారు, ఆయన ఎదురు చూస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయతగా నువ్వు అభివృద్ధి పొందినవాడువైతే, ఆత్మీయంగా నువ్వు బలం పొందుకున్నవాడువైతే, నువ్వు ఆత్మీయంగా నీవు ఎదిగినవాడువైతే తప్పకుండా నేను చెప్తాను, నీవు దేవుని మందిరంకి అందరికంటే ముందుగా నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీలో ఉంటుంది. అందరికంటే ముందుగా నేను అంటాను, నిజమండి. అందరికంటే ముందుకు వెళ్ళి నేను అంటాను, ఆరాధన మొదలైన తర్వాత ఆ సమయానుకూలంగా ముందుకు వెళ్ళాలి ఆరాధన. కానీ అప్పుడు మనకి ఇచ్చిన సమయంలో, మనకి ఇచ్చిన బాధ్యతలో, మనకి ఇచ్చిన అవకాశంలో మనం వాడుకుంటూ పాటలు పాడడానికి కానివ్వండి, సాక్ష్యం చెప్పడానికి కానివ్వండి, వాక్యాన్ని ప్రకటించడానికి కానివ్వండి, మనకిచ్చిన సమయానుకూలతను బట్టి, అవకాశం బట్టి మనం ముందుకు వెళ్ళాలి. కానీ ముందెళితే, దేవుని మందిరానికి అందరికంటే ముందెళితే, అందరూ వచ్చే వరకు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలవు. దేవునికి స్తోత్ర అంటాను, నా అనుభవంలోంచి చెప్పగలను ఈ మాట. అందరికంటే ముందెళ్ళి నువ్వు మోకరించి ప్రార్థన చేసి, ఆ రోజు ప్రభువా నువ్వు నాతో మాట్లాడమని నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో అడిగిన రోజున, ఆ రోజు సేవకుడు నోటంట నీతోనే దేవుడు మాట్లాడడం నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఉన్న అవసరాలు, అక్కర్లు, ఇబ్బందులు, ఇరుకులు ఎట్టి విధంగా దేవుడు తీర్చబోతున్నాడో, నిన్ను ఎలా బలపరచబోతున్నాడో, దేవుని ఉద్దేశం ఏమిటో ఆ రోజు సేవకుని నోట దేవుడు మాట్లాడటం నువ్వు గ్రహించగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. మొదటగా సమయానికి సద్వినియోగపరుచుకునే దేవుని బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుని మందిరంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అని రాయబడి ఉంది. ఏం చేయాలి? దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి మొదటగా. రెండవది, అందరితో కలిసి పాడి స్తుతించి దేవుణ్ణి ఆత్మ సంబంధమైన పాటల ద్వారా హెచ్చరించుకుంటూ బలపరుస్తూ ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో నేను కొన్ని మందిరాల్లో, కొన్ని సంఘాల్లో, కొన్ని మీటింగ్స్కి వెళుతున్నప్పుడు, కొన్ని మందిరాలకు వెళుతున్నప్పుడు కొంతమందిని చూసినప్పుడు నాకు గమనిస్తూ ఉంటాను. అంటే పాడేవాళ్ళది పాడుతూ ఉంటారు, వీళ్ళు ఏదో లోకంలో ఉంటూ ఉంటారు. పాడేవాళ్ళకి ఈ కూర్చునే వాళ్ళకి సంబంధం ఉండదు, సంబంధం ఉన్నట్లుగా అనిపించదు కొన్ని దుక్కుల్లా. దేవుని బిడ్డలారా, నువ్వు అలాగుంటున్నావా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి నాకేది పట్టదులే అన్నట్టుగా కూర్చుని వచ్చేస్తున్నావేమో, వెళ్ళి వస్తున్నావేమో. దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అందరితో కలిసి పాడాలండి. అక్కడ ఎవరైతే పాట పాడుతున్నారో వారితో స్వరము కలపాలి. వారిని వారు పాడుతున్నప్పుడు మనం కూడా ఆ పాట ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. అయ్యా, నోరు తెరిచి దేవుని స్తుతిస్తున్నావా? దేవుడిచ్చిన చేతులతో దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? చప్పట్లు కొడుతూ జయధ్వనులు చేస్తూ ఆయన్ని మహిమపరుస్తున్నావా? 6 దినాలు నిన్ను కాపాడిన దేవుణ్ణి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? ఒక నిమిషం ఆలోచన చేయాలి. కానీ ఈ రోజున చాలా సంఘాల్లో పాడేవాళ్ళు మాత్రమే పాడుతున్నారు, అంతే. కర్మ వాళ్ళు ఎక్కువించట్లేదండి. కనీసం కొన్ని సంఘాల్లో చేతులు జోడించి వారికి తెలియపరుస్తున్నానమ్మా,
దేవుని మహిమపరచండి. రెండు చేతులారా హృదయపూర్వకంగా నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించమని ఉంది కదా, దేవుని ఆరాధించమని ఉంది కదా. మనం ఎందుకు ఆరాధించట్లేదు? వెళ్ళి పాటలు పాడుతున్న వాళ్ళు పాడుతున్నారు కానీ నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలండి. నేను అంటాను, నేను అనుకోవచ్చు దేవుని స్తుతిస్తే ఏంటండి మాకు లాభం? దేవుని స్తుతిస్తే సాతాను పారిపోతాడు నీ జీవితంలో నుంచే. దేవుని స్తుతించడం ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నారు. ఎరికో గోడలు కూల్చబడ్డాయి. బోర్ల ఊరుతూ జయధ్వనులు చేస్తూ ఆయన మహిమపరిచినప్పుడు కోట గోడలు సహితము కూల్చబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు స్తుతించడం ద్వారా, నువ్వు ఘనపరచడం ద్వారా అనేక విజయాలు నువ్వు పొందుకోగలవండి. చీకటి శక్తులు, అంధకార క్రియలు అవన్నీ నిన్ను విడిచి పారిపోతాయి. ఒక ఆయన పాట కట్టాడు, స్తుతించిన సాతాన్ పారిపోతాడు, సనుగుతే తిరిగి వస్తాడు. స్తుతిస్తేనట సాతాను పారిపోతాడట. చీకటి క్రియలన్నీ చీకటంతా వెళ్ళిపోతుందండి. వెలుగు, దేవుని వెలుగు నీ ముఖం నీ జీవితంలో ప్రకాశిస్తుందండి. వెలుగై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడండి. నువ్వు దేవుడిని మహిమపరిచేవాడుగా స్తుతించేవాడుగా ఉండాలండి. నీ గాత్రమెత్తి స్వరమెత్తి ఆయన స్తుతించేవారుగా ఉండాలి. నీ మందిరములో నీవు స్తుతించి ఆనందించేవారుగాను ఉండాలి దేవునిలో. అట్టి అనుభవం దేవుడు నీ జీవితంలో నీకు ఉండాలని కోరుతున్నాడు. నిజంగా ఈ లోకంలో మనిషిని కలగజేసిన దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామని, ఆయన మహిమపరుస్తామని, ఆయన ఘనపరుస్తామని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన స్తుతిస్తున్నావా? నువ్వు ఆయన ఘనపరుస్తున్నావా? ఒక నిమిషం ఆలోచన. నాకు పాటలు రావండి, నాకు స్వరము బాగోదండి, నా కంఠము బాగోదండి అంటాను. స్వరము చూసేవాడు కాదు, నువ్వు పాడుతున్న ఉద్దేశాన్ని చూసేవాడు దేవుడు. మన యొక్క హృదయాన్ని చూసేవాడు ఆయన. మనుషులు మెచ్చుకోకపోవచ్చు మనం పాడితే, మీరు పాడితే మనుషులు మిమ్మల్ని పొగడకపోవచ్చు, కానీ దేవుడు మీ స్తుతులపై ఆసీనుడై ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడై ఉన్న దేవుడు మీ స్తుతులపై ఆసీనుడై ఉంటాడు. మరి ఆయన స్తుతిస్తున్నావా? ఆయన ఘనపరుస్తున్నావా? ఒక నిమిషం నీవు ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అంతేకాదు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో చూడండి 17వ అధ్యాయము 11వ వచనం, మీరు దెసలోనిలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను చూడండి. దేవుని బిడ్డలారా, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగునున్నవో లేదో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఏం చేశారట వాళ్ళు? మూడవది ఏంటండి? దేవుని వాక్యము వినటం ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారట. దేవుని వాక్యం వినటానికి కొంతమంది దేవుని వాక్యం చెప్తుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది అనాలోచనగా ఉంటారు, కొంతమంది వేటినో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడున్న చూడండి, దశలోనిక సంఘం ఎలాగుందో చెప్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తప్పక తీసి చూడండి. 17వ అధ్యాయము 11వ వచనం, మీరు దశలోనికలోని ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. దేంతో అంగీకరిస్తున్నారట? ఆసక్తి, వాక్యం వినాలనే ఆసక్తి. వాక్యం ఏం చెబుతుందా? దేవుడు ఈ వాక్యములో నుంచి నాతో ఏం మాట్లాడబోతున్నాడా అన్న ఆసక్తి వారిలో ఉందంటండి. చూడండి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్పింది కరెక్ట్గానే వాక్యానికి సరిపోతుందా లేదా, వాక్యబద్ధంగా ఉందా లేదా, వాక్యానుసారమేనా అని పరిశోధిస్తూ వచ్చారంటండి. దేవుని బిడ్డలా, నువ్వు పరిశోధిస్తున్నావా వాక్యాన్ని? ఎవరు ఏ చెప్పినా నమ్మేస్తున్నావా? మనకు మన జీవితాలకి ఆధారం ఏదైనా ఉందంటే అది బైబిలే, అది వాక్యమే. వాక్యం అనుగుణంగానే మనం వెళ్ళాలి, వాక్యానికి తగినట్లుగానే మన జీవితాలు మార్చుకోవాలి. కానీ దేవుని బిడ్డలా, ఈ రోజున
వాక్యాన్ని పరిశోధించడం మానేసి వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించకుండా ఎవరో చెప్పిన కల్పితమైన కథల వైపు దురద చెవులు కలిగిన వారుగా వాటిలో ఎందు ఆసక్తి కలిగిన వారుగా మారిపోతున్నారు. సరైన వాక్యం చెప్పేవారికి, సరిగా నిన్ను బలపరిచి నిన్ను సరిచేసే వాళ్ళకి లోబడట్లేదు ఈ రోజున. వాళ్ళకు ఆ వాక్యానికి లోబడి వారు సరిదిద్దుకుంటలేదు ఈ రోజున. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసు. వాక్యాన్ని గ్రహించకుండా ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి వారి జీవితాలను భ్రష్టు పట్టించుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఇటువంటి వారికి ఏం చెప్తే అర్థమవుతుంది అనిపిస్తుంది ఒక్కోసారి, ఎలా చెప్తే అర్థమవుతుంది అనిపిస్తుంది ఒక్కోసారి. అయ్యో తెలుసుండి వీళ్ళు వాక్యములకు విరుద్ధంగా వెళ్తున్నారు వీళ్ళు. ఏమంటే సాతాను కూడా చాలా తెలివైనోడండి. వాడు వాక్యంలో ఎలా వక్రీకరిస్తాడో తెలుసు వాక్యాన్ని. అంటే సత్యాన్ని చెప్తున్నట్టుగా నటిస్తూ అందులో అసత్యాన్ని పెడతాడు. మీకు ఇంకా అర్థం అవ్వాలి కదా ఈ మాట. ఈరోజు అబద్ధ బోధకులు లేక వాక్యము విరోధంగా వెళ్ళే వాక్యోపదేశకులు, నేను వాళ్ళని విమర్శించట్లేదు, కానీ నేను ఎవరిని తీర్పు తెచ్చాక నేనెవరిని కదా, నేను వాళ్ళని విమర్శించట్లేదు, కానీ నేను ఓ మాట చెప్తాను. ఏమిటంటే నేను గ్రహించిన వ్యక్తిగతమైన జీవితంలో నేను గ్రహించింది ఏంటంటే, అబద్ధ బోధకులు, వాక్య విరుద్ధంగా వెళ్ళేవాళ్ళు, వాక్యాన్ని అవగతం చేసుకోలేకపోయిన వారు, మేమే జ్ఞానులు అని బ్రతికేవారు, మాకంటే ఎవరు మించిన వాళ్ళు లేరని అనుకునేవాళ్ళు, వీళ్ళందరూనండి ఎలాగూ మనుషులు తప్పు త్రావ పట్టిస్తున్నారో తెలుసా. వాళ్ళు చెప్పినది వాక్యంలోంచి సరైన మాటలుగా ఒక 80% ఉంటాయండి. కరెక్ట్గానే ఉంటాయి. మనం ఎప్పుడు ఎన్నో మాటలుగా విన్నట్టుగా ఉంటాయి. ఎంత చక్కని మాట చెప్పాడు అన్నట్టుగా ఉంటాయి. కానీ 20% చూసారా, ఈ 80% సరైందే, కానీ ఒక 20% ఉంటుంది అది వాక్య విరుద్ధంగా చెప్తూ ఉంటారు. మనం ఈ 80% ముందు విని అనుకుంటాం ఇదంతా సత్యమే అనుకుంటామండి. కానీ చివరికి మనల్ని అసత్యంలోనికి పారేస్తారు వాళ్ళు. మన మార్గాన్ని మళ్ళించేస్తారండి. మనల్ని నీతిగా దేవుని వాక్యానికి బద్ధంగా మనల్ని నిలబడటానికి, మనల్ని తప్పు మార్గంలో నడిపించడానికి వాళ్ళు చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఇలా చెప్పాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడండి, మీకు సహాయం చేస్తాడు, ప్రార్థన చేయండి, మీకు ప్రత్యుత్తరం ఇస్తాడు, ఇవన్నీ మంచి మాటలు చెప్పాడు. చెప్తూ వాక్యం చెప్తూ చివరిలో 2-3 మాటలు అన్నాడు. ఏమనంటే, మీరు ఎలాంటి విగ్రహ సంబంధం ఏదైనా ఎవరు పెట్టినా మీరు తీసుకుని తినవచ్చు, ఏం కాదు, మీరు వాళ్ళ ఆలయంలోకి వెళ్ళవచ్చు, తప్పేం కాదు అని చెప్తూ మొదలెట్టాడు. ఇదేంట్రా బాబు ఇలా చెప్తున్నాడు అని ఆలోచన చేసినప్పుడు చూడండి, నమ్మిచ్చి పీక్కోయడం అంటారు కదా, గొర్రెను కూడా అంట ఏం చేస్తాం, దాన్ని బలిస్తామని చెప్పి దాన్ని తీసుకెళ్తే అది వస్తుందా మనకు కూడా. దాని మంచి మేత ఎప్పుడూ పెట్టలేనంత మంచి మేత పెడతామంట దానికి. అది అనుకుంటుందట, నా యజమానుడు కూడా నన్ను ఎప్పుడు ఇంత బాగా పోషించలేదు, నాకు ఇంత మంచి మేత పెట్టలేదు, ఎంత మంచి మేత పెడుతున్నాడు యజమానుడు, కొత్త యజమానుడు అనుకుంటుందట అండి. ఆ మేత చాలా ఆహ్లాదకరంగా తింటూ ఉంటుందట. కానీ ఆ మేత పెట్టేవాడు ఉద్దేశం ఏంటి, దాన్ని బలి ఇవ్వటం కొరకే కదా, దాన్ని చంపడం కొరకే కదా. అది తెలుసుకోలేదంట. అది తీసుకువెళ్తాడు బలి ఇవ్వడం కొరకు. బలి ఇవ్వడానికి దాన్ని దాని మీద పెట్టి కత్తెత్తి దాన్ని పీకి నరగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, దాని మీద పడినప్పుడు అది గెలగలా కొట్టుకున్నప్పుడు అనుకుంటుందంట, అయ్యో నేను నా యజమాని విడిచి కషాయి ఈయన్ని నమ్మాను, ఈ యజమాని నమ్మానే, నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతుందంట. అలాగే ఈరోజు కూడా నిన్ను రక్షించిన, నిన్ను కాపాడిన, నీ క్షేమాన్ని కోరే, నీ కొరకు కన్నీరు కార్చే, నీ కొరకు తప్పించి నువ్వు బాగుండాలని తప్పించే సేవకులను విడిచిపెట్టి ఈరోజు అండి దురద చెవులు కలిగిన వాళ్ళుగా ఆయన ఇంకా బాగా చెప్పేస్తున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, మనిషిని చూసి చెప్పేస్తాడంట, ఏదో చెప్పేస్తున్నాడు, అవి చెప్పేస్తున్నాడు, ఈ చెప్పేస్తున్నాడు. పోనీ చెప్పడం మంచిదే పోనీ అనుకుంటాను, అని వాక్యానికి అనుగుణంగానే వాక్యానికి సరిపోతున్నాయి అంటే లేదు. ఆయన చెప్పే మాటలు నోటికి ఏదో వస్తే అది ప్రవచించినట్టుగా చెప్పేస్తున్నాడు. ఒక ఆయనకి ఇలా చెప్పాడట. ఒక ఆయన కనపడకుండా వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. అయితే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేసి చెప్పేసాడట. ఏమనంటే,
ఇదిగో పలానా ప్రాంతంలో మీ ఆయన గారు అటు ఇటు తిరుగుతున్నాడని వెళ్ళి తీసి తెచ్చుకోండి అని చెప్పాడట. సేవకుడు ఎంత గొప్పోడు, ప్రార్థన చేసి మరి చెప్పేశాడు అని పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ చూస్తలు అక్కడ మనిషి లేడు. ఈయన చెప్పిన ప్రాంతం అందరూ ఎదిగేశారు, మనిషి దొరకలేదు. సాయంత్రం దాకా ఎదిగారంటే ఇంటికి వచ్చేసారు. సాయంత్రానికి ఇంటికి వస్తలోకి ఆ ఊళ్ళో కాళ్ళలోనే కొంత దూరం వెళ్ళిన తర్వాత కాళ్ళలో శవమైతే వెళ్ళాడు. అప్పుడు అందరూ సేవకుడి దగ్గరికి వచ్చారు. అయ్యా నువ్వు చెప్పిందేంటి, అక్కడ జరిగిందేంటి? ఆయన నామం దూషించబడటమే కాదు, ఆ సేవకుడి నామం దూషించబడటం కాదు, దేవాతి దేవుడి నామానికి కూడా అవమానం తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు నోటుకొచ్చి చెప్పేస్తూ ఉంటారంటే నేను అంటాను, దేవుడు ప్రేరేపించి దేవుడు ఆత్మపూర్ణుడిగా నువ్వు ప్రవచించి ఉన్నట్టుగా చెప్తే తప్పు కాదు. కానీ లేనిది కూడా ప్రవచించేసి లేనివి కూడా చెప్పేస్తూ మనుషుల్ని గందరగోళాలకు గురి చేస్తున్నా వారెవరో నువ్వు వాక్యాన్ని పరిశోధిస్తే నీకు అర్థమవుతుందండి. గందరగోళాలండి, లేనివి చెప్పి నేను అంటాను, బైబిల్ గ్రంథంలో ఎవరినైనా ఏ విశ్వాసినైనా ఏ బిడ్డనైనా మనం వారిని బలపరిచేవారుగా, వాళ్ళని ఆదరించేవారుగా, వాళ్ళ హక్కును చేర్చుకునేవారుగా, వాళ్ళని దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో నిలబెట్టడం కొరకే మనం ప్రయాసపడాలి. కానీ మన పేరు కోసం, మన ప్రఖ్యాతి కోసం, మన గొప్పవారు అనిపించుకోవడం కోసం లేనివి చెప్పుకుంటూ పోయి దేవుడి నామానికి అవమానం తీసుకొస్తున్న వారులారా, అటువంటి వారుగా మనం ఉండొద్దండి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని పరిశోధించారట వీళ్ళు. మన వాక్యాన్ని పరిశోధించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పరిశోధించాలండి. ఏది సత్యమో ఏది అసత్యమో. ఒక ఆయన దేవుని పేరు చెప్పి ఒక ఆయన పాట కట్టాడండి. నాకు మంచి దైవజనుడు ఏడి సికమణయ్య గారు అని, ఆ సేవకుడిని నేను ఎరుగుతున్నాండి. ఎంత మంచి దైవ సేవకుడు అండి. ఆయన పాట కట్టాడు. ఆ పాట వింటున్నప్పుడల్లా నా భయం వేస్తూ ఉండేది. ఏమన్నా, ఎందుకంటే ఆయన ఆ పాటలో అన్నాడు, దేవుని అడ్డం పెట్టి మోసాలు చేయబోకు, బైబుల్ పేరు చెప్పి వేషాలు వేయబోకు అన్నాడు ఆయన. దేవుడి పేరు చెప్పి మోసాలు చేయకయ్యా, లేనివి చెప్పకయ్యా, కల్పించినవి చెప్పకవయ్యా, నోటుకొచ్చినవి చెప్పకయ్యా. దేవుణ్ణి అడ్డం పెట్టి మోసాలు చేయొద్దు, బైబుల్ పేరు చెప్పి వేషాలు వేయొద్దు. కనులిచ్చిన వాడు కానకుండునా, ఆ పాటలో అర్థం అండి. కనులిచ్చిన వాడు కానకుండునా అన్నాడు. అంటే కళ్ళిచ్చినవాడు చూడకుండా ఉంటాడు నువ్వు చేసే పనులన్నీ. కొంతమంది అంటే దేవుడి పేరు చెప్పి ఆస్తులు కూడబెట్టి వాళ్ళు ఉన్నారట. ఇవన్నీ చూడ దేవుడు అనుకుంటారే వీళ్ళు. వాక్యాన్ని పరిశోధించాలండి. వాక్యబద్ధంగా నీ మేలు కోరేవాడు ఎవరో, నిన్ను శ్రమల్లో ఆదరించేవారెవరో, నిన్ను బలపరిచేవారెవరో, వాక్యము ఎరిగిన వారుగా పరిశోధించి వారిని వెంబడించేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి దేవుని మందిరానికి పాటించవలసిన కొన్ని విషయాల్లో మనము ప్రార్థనలో ఏకీభవించాలి. ఎందులో ఏకీభవించాలండి? సంఘము ప్రార్థనలో ఏకీభవించాలి. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థనలో ఏకీభవించాలి. సంఘంతో కలిసి సభ్యులందరితో కలిసి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి. కానీ ఈ సంఘంలో కూడా రండి, కొంతమంది ఎవరమ్మా నువ్వు ప్రార్థన చేయంటే, అయ్యగారు నేను ప్రార్థన చేయలేనండి, నాకు రాదండి. మరి రక్షించబడి 10 ఏళ్ళు అయింది కదా, మారు మనసు పొంది 10 ఏళ్ళు అయింది కదా, ఇంకా ప్రార్థన చేసే మనసు లేదు, ఇంకా ప్రార్థన ఆత్మ లేదు, ఇంకా ప్రార్థన చేయని వారుగానే, సిగ్గుపడేవారు కానీ, మొహమాట పడేవాళ్ళు కానీ చాలామంది ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, సంఘములో ప్రార్థనలో నువ్వు ఏకీభవించాలి. సంఘ ప్రార్థనలో సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు మనం దేన్నైతే బంధిస్తామో అది బంధించబడుతుంది, దేన్నైతే మనము విడుదల ఆజ్ఞాపిస్తామో అది విడుదల పొందుతుంది. సంఘపు ప్రార్థన బహుబలమైనది, శక్తివంతమైందని పేతురు జీవితం చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల్లోంచి దేవుడు విడిపించాడు. సంఘం ప్రార్థన అంత శక్తివంతమైంది. సంఘముతో ప్రార్థనతో ఏకీభవిస్తున్నావా? లేక ప్రార్థన అంటే కొంతమందికి బోరు,
కొంతమంది అంటారు, నేను కూర్చోలేకపోతున్నానండి అన్నాడు ఒక ఆయన. కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి అంటున్నాడు ఒక ఆయన. మరి ఇంటి దగ్గర టీవీ పెట్టుకునో కల్పించిన కథలను కల్పించిన వాటిని వింటూ చూస్తూ కొన్ని గంటలు గడిపేస్తావు, అప్పుడు కాళ్ళు నొప్పులు రావు, అప్పుడు ఇబ్బంది అనిపించదు. కానీ దేవుని సన్నిధిలో అందరితో కలిసి ప్రార్థన చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారో కొంతమంది. చూడండి, మొయ్యలేని భారాన్ని మోస్తున్న వారుగా వాళ్ళ మొఖాలు కనబడుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో గడపటం బైబిల్లో ఉంది కదా, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించాలి. అలాగే ఆఖరి మాటగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, దేవుడు మీకు అప్పగించిన కృపావరాలు పరిచర్యలో మీరు నమ్మకంగా ఉండాలి. అంటే దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో, ప్రార్థన వరం ఇస్తే ప్రార్థన చేయి, సువార్త ప్రకటించే వరం ఇస్తే సువార్త ప్రకటించు, పాటలు పాడే వరం ఇస్తే పాటలు పాడుతూ ఇతరులని ప్రోత్సహించు, వాయిద్యాలు వాయించే వరం ఇస్తే వాయిద్యాలు నమ్మకంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ వాయిద్యాలు వాయిస్తూ దేవుడు మహిమపరచు. నీ సంఘంలో నీ పాత్ర దేవుడు ఎక్కడ ఎట్టి విధంగా నిలబెట్టాడో అందులో నమ్మకంగా ఉండు. కానీ ఈ రోజున సంఘంలో కొంతమంది నమ్మకస్తుల కంటే నమ్మక ద్రోహులుగా కొంతమంది మారిపోతున్నారు. ఈ మాట అనొచ్చు, కఠినమైన మాట అంటున్నాను. ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళ కంటే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈ రోజున సంఘాన్ని ప్రోత్సహించడం మానేసి నిరాశను పరిచే నిస్పృహతో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఇది జరగదనే చెప్పేవాళ్ళు, ఇది అవదని చెప్పేవాళ్ళు. దేవుని బిడ్డలారా, మనము దేవుడిచ్చిన కృపావరమును మనం వినియోగించుకుంటూ దేవుని మహిమార్థమే ఆ కృపావరాలను నమ్మకస్తులుగా మనం జీవించాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే ఆఖరి మాటగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంటుంది. చూడండి, మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదు అక్కడ రాయబడి ఉంటుంది, మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏకాగ్రతను కలిగిన వారుగా ఉండాలి. మనం ఏమేం చేస్తూ ఉంటాం, సెల్ ఫోన్ని పట్టుకుని రింగు వచ్చినట్టు మా పక్క వచ్చి వాక్యం మధ్యలో ఉన్నా దేవుడు మాట్లాడుతున్నా ఇంక పట్టించుకో, ముందు వెళ్ళి మాట్లాడేయాలి. అక్కడ నేను అంటాను, నా విశ్వాసులకు కూడా నేను మాట చెప్తూ ఉంటాను, దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని గ్రహించు, దేవుడే నీ ముందుండి నీతో మాట్లాడుతున్నాడనే అనుభవంలో ఆలోచన కలిగి నువ్వు దేవుని వాక్యం విను. దేవుని వాక్యం వింటున్నప్పుడు అటు ఇటు పరుగులు ఎట్టొద్దు, అటు ఇటు దిక్కులు చూడొద్దు. దేవుని వాక్యం పట్ల ఏకాగ్రత కలిగి దేవుని వాక్యం వినండి అని తెలియపరుస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏకాగ్రత లోపిస్తుందండి సంఘాల్లో. వాక్యం పట్ల నిర్లక్ష్యత పెరిగిపోతుందండి, వాక్యం పట్ల అజాగ్రత్త పెరిగిపోతుందండి. నిద్రమత్తులో జోగుతున్నవారు కలరు కొంతమంది. దేవుని బిడ్డలారా, మీ జీవితాలు మార్చుకోండి. దేవుని మందిరంలో మనం ఎలాగుండాలో, ఎలాగూ దేవునికి ఇష్టలుగా మార్చబడాలో మనం సరిదిద్దుకుని దేవునికి ఇష్టలుగా మారదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. నీ వాక్యం చేత మాతో మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు. నాయన సంఘములో మేము ఎలాగుండాలో, ఎలాంటి జీవిత విధానాలు మేము కలిగి ముందుకు సాగాలో మాకు నేర్పిస్తున్నాం. విన్న వాక్య ప్రకారం మేము సంఘంలో బలమైన స్తంభముల వలె సత్యమును కలిగిన బిడ్డలుగా మేము స్థిరమైన వారుగా ఉండుటకు నీ కృప దయచేయండి. అట్టి నీ వాక్యము చేత మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మమ్మల్ని ఇంకా నువ్వు బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.